నెల్లూరులోని సద్గురు సిల్వర్ వర్క్స్ స్కూల్లో సైన్స్ ఒడిస్సీ సైన్స్ ఎక్స్పో కార్యక్రమం విద్యార్థుల సృజనాత్మకతకు అద్భుత వేదికగా ఘనంగా నిర్వహించారు. శాస్త్రీయ ఆలోచనలు, వినూత్న ప్రయోగాలు, ఆకర్షణీయమైన మోడల్స్తో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ఎక్స్పోలో వివిధ తరగతుల విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ ప్రాజెక్టులు తల్లిదండ్రుల విశేష ఆసక్తిని రేకెత్తించాయి. పెద్ద సంఖ్యలో హాజరైన తల్లిదండ్రులు ప్రతి స్టాల్ను సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ డైరెక్టర్ షణ్ముఖ ఆచారి వెంకటాద్రి ప్రారంభించారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో ఇలాంటి ఎక్స్పోల ప్రాముఖ్యతను వారు వివరించారు. రిసోర్స్ పర్సన్గా హాజరైన గౌరీ విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి విలువైన సూచనలు అందించారు. వారి సృజనాత్మక ఆలోచనలను అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశోధన తపనను పెంచుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ విజయ, అమీదా, సిఎస్ కోఆర్డినేటర్ ప్రత్యూష పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా సద్గురు సిల్వర్ వర్క్స్ స్కూల్లో సైన్స్ ఒడిస్సే అటువంటి ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ సైన్స్ ఒడిస్సే ప్రోగ్రాంలో మా వోకలైట్స్ వాళ్ళు సైన్స్లో ఉండేటటువంటి నాలెడ్జ్ స్కిల్స్ని తీసుకొని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసి ఈరోజు ఎగ్జిబిట్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రాసెస్లో వాళ్ళకు ఉండేటటువంటి క్రియేటివిటీ అయితేవి, ఆ ఇన్నోవేషన్స్ అయితేవి, వీటిలన్నిటినీ యూటిలైజ్ చేసుకొని ఈరోజు ఆ ఎక్స్పెరిమెంట్స్ అనేవి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మా తల్లిదండ్రులు, మా స్కూల్ పిల్లల తల్లిదండ్రులు అందరూ వచ్చి తిలకించడం అనేది జరుగుతుంది. దీంట్లో మా ఉపాధ్యాయులు, తర్వాత తల్లిదండ్రులు చాలా కృషి చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం జరిగింది. వీళ్ళందరికీ అభినందనలు అనేది తెలియజేస్తున్నాము. ఇటువంటి సైన్స్ డే రోజున ప్రతి సంవత్సరము సైన్స్ ఎక్స్పో అనేది మేము నిర్వహిస్తున్నాము. సద్గురు సిల్వర్ వర్క్స్ స్కూల్ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా పిల్లల్ని సైన్స్ సెంటర్స్కి వాటికి కూడా తీసుకోపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి అవగాహన అనేది ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మా మేనేజ్మెంట్ యొక్క సహకారంతో చాలా దిగ్విజయంగా చేయడం అనేది జరిగిందండి. నెల్లూరు